వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్లో నూతనంగా నిర్మించబడిన శ్రీ విజయ హాస్పిటల్ ప్రారంభించిన నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండం లక్ష్మీ రామానంద్ హాస్పిటల్ను ప్రారంభించారు. అనంతరం శ్రీ విజయ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పెండం రాజు కుటుంబ సభ్యులకు డాక్టర్ శంకర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయుడు, గోపాల్, మోహన్ రావు, రవికృష్ణ మరియు పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. सरपंच का जोन పాత ప్రిమిసెస్ నుంచి కొత్త ప్రిమిసెస్లోకి షిఫ్ట్ కావడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు దినదినంతో డెవలప్ అయ్యి ఈ స్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా గత 30 సంవత్సరాలలో నర్సంపేట ముఖ చిత్రము అంటే వైద్య వృత్తిలో మెడికల్ ఫెసిలిటీస్లో మేము వచ్చి 32 సంవత్సరాలు అంటే సీనియర్ డాక్టర్స్. నేను డాక్టర్ జేడి ఐఎంఐ ప్రెసిడెంట్, డాక్టర్ గోపాల్ గారు, డాక్టర్ శంకర్ గారు ఉన్నారు. సో గత 32 సంవత్సరాల పోలిస్తే నర్సంపేటలో మెడికల్ ఫెసిలిటీ చాలా ఇంప్రూవ్ అయినాయి. నర్సంపేట పట్టణంలో శ్రీ విజయ హాస్పిటల్ మిస్టర్ రాజు అండ్ డాక్టర్ శంకర్ గారి డాక్టర్ శంకర్ జనరల్ మిషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ఈ పట్టణంలో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్యంగా ఈ నర్సంపేట పట్టణంలో గత కొన్ని ఏళ్ళ నుంచి చూస్తుంటే హాస్పిటళ్ళలో తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత డెవలప్మెంట్ పరంగానే చాలా హాస్పిటల్స్ వచ్చాయి. చాలా హాస్పిటళ్ళు కొత్త కొత్త పరికరాలతోటి కొత్త నాణ్యత కలిగిన డాక్టర్స్ ఈ పట్టణానికి రావడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్ ఓపెనింగ్ మన నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గారు శ్రీ లక్ష్మీ రామానంద్ గారు మరియు డాక్టర్ జేడ్ సార్ గారు, అలాగే మా గురువు గారు డాక్టర్ రామప్రసాద్ రెడ్డి గారు, మిగతా డాక్టర్లందరూ మరియు పుర ప్రముఖులు మరియు మీడియా మిత్రులు అందరికీ నా స్వాగతం చెప్తున్నాను. నేను విజయ హాస్పిటల్ గత 15 సంవత్సరాల నుంచి నేను నడుపుతున్నాను. ఇప్పుడు నా నూతన భవనంలోకి మార్చడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో నూతన భవనంలో అందరికీ మంచి ఈ రోజులలో కార్పొరేట్ వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం. ఇప్పుడు నేను సాధారణ ఛార్జెస్తో ఇక్కడ ఐసీయూ కానీ మిగతా కార్పొరేట్ వైద్యం అన్ని సామాన్య ధరలలో చేస్తున్నానని మీకు సవినయంగా